నమస్కారం. ఈరోజు వైశేషిక సూత్రాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడదాం. మొత్తం అంతా ఇందులోనే చెప్పలేను, కానీ చర్చిద్దాం, మొదలు పెడదాం. ఈ వైశేషిక సూత్రాల గురించి విన్నప్పుడల్లా చాలా మంది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడుతుంటారు. అందుకని దీని పక్కనే న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా అది కూడా పెట్టాను. అసలు ఈ ప్రిన్సిపియా మ్యాథమెటికా న్యూటన్స్ లాస్ గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ ఈ ప్రిన్సిపియా అంతా చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఈ ప్రిన్సిపియాని చదివితే అందులో మొట్టమొదటి న్యూటన్ ఏం చెప్తాడు, అందులో మ్యాథమెటిక్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీతో మొదలుపెట్టి దానికి డెఫినేషన్స్ ఇస్తాడు. ఇది న్యూటన్ గొప్పతనం. న్యూటన్ గొప్పతనం అని ఎందుకు అన్నానంటే, న్యూటన్ ముందు ఈ గతి సూత్రాలు కణాదులే కాదు, రకరకాల మంది చాలా మంది పదాల్లో వాక్యాల్లో చెప్పారు. కానీ దాన్ని మ్యాథమెటైజ్ చేయగలిగింది మొట్టమొదటిగా న్యూటనే. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ గా రూపొందించడం వల్ల మనం ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోగలం. ఆ ప్రయోగాత్మక నిర్ధారణ కోసం ఈ గణితంలో ఈ సూత్రాల్ని బంధించడం అనేది అతి ముఖ్యం. అది చేసినందుకు న్యూటన్ గొప్పవాడు. కానీ న్యూటన్ ఈక్వేషన్స్ లో ఉన్న సారాంశం వైశేషిక సూత్రాల్లో కూడా ఉంది. కానీ వైశేషిక సూత్రాల్లో ఈ గణితంలో బంధించడం అనేది లేదు. ఈ ప్రిన్సిపియాలో న్యూటన్ చెప్పేది చూస్తే, మొట్టమొదట ఐ డు నాట్ డిఫైన్ టైమ్, స్పేస్, ప్లేస్ అండ్ మోషన్ యాజ్ బీయింగ్ వెల్ నోన్ టు ఆల్ అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి అబ్సల్యూట్ టైం అంటే, మ్యాథమెటికల్ టైం అంటే ఏంటి? ఈ మ్యాథమెటికల్ టైం అనేది మన ఒక అబ్స్ట్రాక్షన్. మనం మన మన చుట్టూ ఉన్న యథార్థాన్ని చూసి ఆ యథార్థంలో మార్పుల్ని కొలుచుకుంటూ, ఆ మార్పుల్ని తెలుసుకుంటూ, ఆ మార్పుని కాలంగా భావించి దాన్ని గణితంలో టైంగా మనం పరిగణించి మన సూత్రాల్ని రాస్తున్నాం అనేది ఇందులో చెప్తున్నాడు. అదేవిధంగా స్పేస్ గురించి కూడా చెప్తున్నాడు. ఇదే విధంగా ఐన్స్టైన్ కూడా ఆన్ ద ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్, ఇది ఐన్స్టైన్ యొక్క సెమినల్ పేపర్ ఆన్ స్పెషల్ రిలేటివిటీ. దీంట్లో కూడా ఐన్స్టైన్ చాలా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా టైం అంటే ఏంటి, సైమల్టేనియస్ ఈవెంట్ అంటే ఏంటి, వీటి గురించి చెప్తూ ఉంటాడు. మీరు ప్రిన్సిపియా కానీ లేకపోతే ఆన్ ద ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్ కానీ చదువు ఉండకపోతే ఖచ్చితంగా చదవండి. అదేవిధంగా మీ పిల్లలు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళకి ముందు సోర్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఐన్స్టైన్ ఏం చెప్పాడు, అసలు న్యూటన్ ఏం చెప్పాడు, అసలు కణాదుడు ఏం చెప్పాడు, ఆ సోర్స్ దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి. ఆ సోర్స్ దగ్గర నుంచి అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఈ వైశేషిక సూత్రాల గురించి చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇప్పుడు ఈ విధంగా మనం చూసినట్టుగా మొట్టమొదట ఏ థియరీ రాయడానికైనా ముందు ఆ నిర్వచనాలు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, ఈ నిర్వచనాలతోటి వీటితోటి ముందు వర్ణించి తర్వాత మెయిన్ కాంటెంట్ లోకి వెళ్ళి మెయిన్ ఏముంది అనేది చెప్తారు. అదేవిధంగా వైశేషిక సూత్రాల్లో కణాదుడు కూడా అదే చేస్తాడు. మొట్టమొదటిగా కణాదుడు ఇవి రకరకాల చోట్ల నుంచి వైశేషిక సూత్రాల్లో వేరే వేరే అధ్యాయాల్లోంచి కొన్ని వాక్యాలు కొన్ని నేను ఇక్కడ పొందుపరిచాను. మొత్తం అంతా వైశేషిక సూత్రాల బుక్ అంతా మొత్తం చెప్పుకోవడం అంటే సమయం సరిపోదు. అందుకని కొన్నే ఉంచాను. మిగిలినవి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు. మొట్టమొదటిగా ఇది చూడండి. మహత్య అంటే ఏంటి? మహత్య అంటే యూనివర్స్, ఈ రియాలిటీ. ఈ మహత్య అనేక ద్రవ్యతత్వాత్, ఈ రియాలిటీలో ఈ యథార్థం అనే దాంట్లో అనేక ద్రవ్యాలు, అనేక పదార్థాలు, అనేక పదార్థ తత్వాలు రకరకాల రూపాల్లో ఉన్నాయి. మహాత్య అనేక ద్రవ్యతత్వాత్ రూపాచోపలబ్ధి సత్యాపి ద్రవ్యత్వే మహత్వే రూప సంస్కార భావాద్వయోరనుపలబ్ధి. మనం నిజంగా ఈ యథార్థంలో ఉన్న వాటిని, అవి ఉండడం వల్ల, వాటి ఆ పదార్థ గుణాల వల్ల వాటిని చూసి వాటిని తెలుసుకుని మనం వీటిని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాం అని మొట్టమొదటిగా చెప్తాడు. ఇది చాలా సింపుల్ గా, చాలా కామన్ సెన్స్ గా అనిపించవచ్చు, కానీ ఇది ద ఫస్ట్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీ సైన్స్ ఈస్ దట్ రియాలిటీ ఎగ్జిస్ట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ పర్సెప్షన్స్. మీరు నేను చూసే విధానాన్ని బట్టి రియాలిటీ అనేది, యథార్థం అనేది మారిపోదు. అది కేవలం మన చూపు మాత్రమే. యథార్థం అనేది అది ఏంటో అదే.
దాని గురించి ఇందులో చెప్తున్నాడు. ఇప్పుడు వైశేషిక అంటున్నాం. అసలు వైశేషిక అంటే ఏంటి? ఉదాహరణకి ఇది అర్థం చేసుకోవడానికి ఒక చెట్టు మీద యాపిల్ పండుని తీసుకోండి. ఇప్పుడు ఈ చెట్టు మీద యాపిల్ పండుని చూస్తుంటే మీరు ఒక పర్టికులర్ యాపిల్ పండుని చూస్తున్నారు. ఈ పర్టికులర్ యాపిల్ పండుకి ఇది ఒక పదార్థం. ఈ పర్టికులర్ పదార్థానికి రకరకాల గుణాలు ఉన్నాయి. ఉదాహరణకి దీనికి పరిమాణం ఉంది, అంటే ఇట్ హ్యాస్ సమ్ సైజ్. దానికి మాస్ ఉంది, దానికి ద్రవ్యరాశి ఉంది. అదేవిధంగా ఈ ఈ ఈ యాపిల్ పండు ఒక ఉష్ణోగ్రతలో ఉండొచ్చు, దానికి రంగు ఉంది, ఎర్రగా కనిపిస్తుంది. కానీ ఈ గుణాలన్నీ ఈ స్పెసిఫిక్ యాపిల్ పండుకు సంబంధించినవి. ఉదాహరణకి ఇప్పుడు ఈ యాపిల్ పండు 20 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ఉంది అని చెప్పాను అనుకోండి, అది ఆ స్పెసిఫిక్ యాపిల్ పండుకి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత. విశేష అంటే పర్టికులర్స్, ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన పర్టికులర్స్ ని విశేష అంటారు. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మన ఇంద్రియాలతో మనం ఈ పర్టికులర్స్ ని, ఈ విశేష గుణాల్ని, దిస్ ఇస్ నాట్ అబౌట్ స్పెషల్. ఈ విశేష అంటే పర్టికులర్ ప్రాపర్టీస్ బిలాంగింగ్ టు అ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కి, ఈ స్పెసిఫిక్ యాపిల్స్ కి సంబంధించినటువంటి ఈ స్పెసిఫిక్ యాపిల్ ని చూసి మనం ఇన్ జనరల్ గా యాపిల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి యాపిల్ ని చూడక్కర్లేదు యాపిల్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే. ఏదో ఒక యాపిల్ ని చూస్తే చాలు, ఇన్ జనరల్ యాపిల్ అంటే ఇది అని తెలుసుకోవచ్చు. సో ఈ విశేష జ్ఞానం, ఈ వైశేషిక, ఈ విశేషాల నుంచి సామాన్య జ్ఞానం అనే దాన్ని మనం ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా మనం బయటికి లాగుతున్నాం. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ పర్టికులర్స్ టు జనరల్స్. దీని గురించే ఈ వైశేషిక సూత్రాలు చెప్తున్నాయి. సామాన్యం విశేష ఇతి బుద్ధ్యాపేక్షం అంటే మనం మన బుద్ధిని ఉపయోగించి, మన ఇంద్రియాల ద్వారా మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని, మన ఇంద్రియాల ద్వారా మనకి పర్సెప్షన్స్, అనుభూతులు వస్తాయి. మనం ఒక యాపిల్ పండుని చూసి ఆ యాపిల్ పండుని మన మెదడులో ఊహించుకోగలం, మన మదిలో ఊహించుకోగలం. ఆ విధంగా ఊహించుకుని ఇన్ జనరల్ యాపిల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోగలం. ఒక్క పిల్లిని చూసి పిల్లి అంటే ఏంటి అనేది అర్థం చేసుకోగలం. ఒక కుక్కను చూసి కుక్క అంటే ఇన్ జనరల్ కుక్క అంటే ఏంటి అనేది అర్థం చేసుకోగలం. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదైనా కొత్త సినిమా చూస్తున్నారు అనుకోండి, ఏదైనా హాలీవుడ్ సినిమాలో ఏదో ఒక విచిత్రమైన జంతువు మీకు కనిపించింది. అలాంటి జంతువుని మీరు యథార్థంలో ఎప్పుడు చూసుండరు అనుకోండి, అదేదో డ్రాగన్ అనుకోండి, అలాంటి దాన్ని మీరు ఎప్పుడు చూసుండరు. అలాంటివి ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. అయినా సరే ఇది ఒక జంతువు అని గమనించగలుగుతున్నారు. ఎలా గమనించగలుగుతున్నారు? ఎందుకంటే మీకు జంతువు అంటే ఏంటి అనేది పర్టికులర్ జంతువుల్ని చూసి, కుక్కని, పిల్లిని, గుర్రాన్ని, గాడిదని, వీటన్నిటిని, ఈ పర్టికులర్ జంతువుల్ని చూసి జంతువు అంటే ఏంటి అనే ఒక సామాన్య జ్ఞానం ఉంది. సామాన్యం విశేష ఇతి బుద్ధ్యాపేక్షం అంటే అదే. మనం ఇంటలెక్ట్ తోటి, మన బుద్ధిని ఉపయోగించి మనకున్న పర్టికులర్ విశేష వాటి నుంచి జనరల్ నాలెడ్జ్ abstract చేస్తున్నాం. ఫ్రమ్ పర్సెప్షన్స్ టు కన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ద్రవ్యత్వం, గుణత్వం, కర్మత్వచ్చ సామాన్యాన్ని విశేషాచ అంటే ఈ పదార్థాలకు ఉన్న గుణాలు, వీటిని ఇవి అటు నుంచి ఇటు కదలడాలు, అవి వాటికి ఉన్న మోషన్, వీటన్నిటిని గమనించి, ఈ స్పెసిఫిక్ థింగ్స్ ని గమనించి మనం సామాన్య జ్ఞానం పొందగలుగుతున్నాం. అంటే ఒక రాయి విసరడం చూసి ఆ రాయి కదులుతోంది అంటే, కర్రను విసిరేసినా కర్ర కదులుతుంది, నేను నడవగలను, ఇంకోటి ఏదో చేయగలను అని ఇన్ జనరల్ కదలిక, చలనం అంటే ఏంటి అనేది సామాన్య జ్ఞానం. ఆ జనరాలిటీస్ అనే వాటిని అర్థం చేసుకోగలం అని చెప్తున్నాడు. అదేవిధంగా దీనికి ఫౌండేషన్ ఏం చెప్తున్నాడు? హేతుత్వాత్ అంటే యూజింగ్ రేషనాలిటీ. మన ఇంటలెక్ట్, మన బుద్ధిని హేతుబద్ధంగా ఆలోచించి ఈ సామాన్యం అనేదాన్ని, సామాన్యం అంటే ఇట్స్ నాట్ కామన్, ఇట్ ఈస్ జనరల్. ఏదో సామాన్య జీవి అంటే ఏదో యావరేజ్ పర్సన్ లాగా కాదు. సామాన్యం అంటే జనరల్, లైక్ హౌ యూ కెన్ సీ ఎ పర్టికులర్ యాపిల్ అండ్ అండర్స్టాండ్ ఇన్ జనరల్ వాట్ అన్ యాపిల్ ఈస్. ప్రసిద్ధ ఇంద్రియార్థ ప్రసిద్ధి ఇంద్రియార్థేభ్యో అర్థాంతరస్య హేతు.
ఆత్మీంద్రియార్థ సాన్నికర్షాదానిష్పద్ధతే తదన్యత్ తేన రసగంధ స్పర్శేషు జ్ఞానం వ్యాఖ్యాతం. అంటే రసగంధ స్పర్శేషు మనకున్న ఇంద్రియార్థ మనకున్నటువంటి ఇంద్రియాలతోటి మనం ఈ యథార్థాన్ని చూడగలుగుతున్నాం. ఇదే నారాయణ సూక్తంలో కూడా చెప్తాడు, యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే సూర్యతేపివ. అంటే మనకున్నటువంటి ఈ జగత్ సర్వం ఈ యథార్థాన్ని మనం కేవలం ఇంద్రియాలతోనే చూడగలుగుతున్నాం. ఈ ఇంద్రియాలతో గ్రహించి, ఉదాహరణకి ఒక యాపిల్ పండుని కళ్ళతో చూడగలుగుతాం, యాపిల్ పండుని చేత్తో ముట్టుకోగలం, యాపిల్ పండుని కొరికి తినగలం. ఇవన్నీ మన ఇంద్రియాలతో చేస్తున్నవే. ఈ ఇంద్రియాలతో చేసి మనం సామాన్య జ్ఞానం పొందగలుగుతున్నాం. తేన రసగంధ స్పర్శేషు జ్ఞానం వ్యాఖ్యాతం. ఈ సెన్సోరియల్ నాలెడ్జ్, ఈ ఇంద్రియ జ్ఞానం నుంచి మనకి బుద్ధిని ఉపయోగించి నాలెడ్జ్ అనే దాన్ని, జ్ఞానం వ్యాఖ్యాతం ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనే దాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఆల్ అవర్ నాలెడ్జ్ బిగిన్స్ ఇన్ అవర్ సెన్సెస్. మన జ్ఞానం అంతా మన ఇంద్రియాల్లోనే మొదలవుతుంది. కానీ మన జ్ఞానం అంతా కేవలం ఇంద్రియ జ్ఞానమే కాదు, మనకి మేధ కూడా ఉంది. వి ఆల్సో హ్యావ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. దాని గురించే ఇందులో చెప్తున్నాడు. తర్వాత వీటన్నిటికీ ముఖ్యంగా సంఖ్యల గురించి చెప్తున్నాడు. ఈ సంఖ్య అంటే ఏంటి? సంఖ్య అంటే నంబర్ అని చెప్తారు. కానీ ఈ నంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ నంబర్? అంటే ఇప్పుడు 2 అనే నంబర్ మీకు బయట కనిపిస్తుందా? యథార్థంలో 2 అనేది అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుందా? కనిపించదు. 2 పళ్ళు ఉండొచ్చు, 2 బళ్ళు ఉండొచ్చు, 2 కళ్ళు ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల భౌతిక వస్తువులు, భౌతిక పదార్థాలని చూసి మనం ఈ సంఖ్య అనే దాన్ని వివరిస్తున్నాం. ఈ సంఖ్యా పరిమాణాన్ని పృథకత్వం అంటే పరిమాణాన్ని అంటే ఎటువంటి భౌతిక పదార్థానికైనా ప్రాథమిక గుణం అనేది పరిమాణం. ఎటువంటి భౌతిక పదార్థానికైనా ఎత్తు, పొడవు, వెడల్పు ఇవి ఉండాలి. ఇవి లేకుండా ఎటువంటి భౌతిక పదార్థం అనేది లేదు. భౌతిక పదార్థానికి ప్రాథమిక గుణం మాస్, ద్రవ్యరాశి కాదు. భౌతిక పదార్థానికి, ఎటువంటి భౌతిక పదార్థానికైనా ప్రథమ గుణం పరిమాణం. ఎందుకంటే స్పేస్ ఆర్ ప్రాణ ఆర్ ఆకాశ ఇది కూడా ఫిజికల్ థింగే. దట్స్ వాట్ ఐన్స్టైన్ షోడ్. అది ముడతలు పడుతుంది. స్పేస్ అనేది ముడతలు పడుతుంది. భూమి చుట్టూ ముడతలు పడుతుంది, సూర్యుడి చుట్టూ ముడతలు పడుతుంది. అదొక భౌతిక పదార్థం. కానీ దానికి ద్రవ్యరాశి లేదు. ఇట్ ఈస్ నాన్ మ్యాసివ్, యట్ ఇట్ ఈస్ అ ఫిజికల్ థింగ్. సో ఈ సంఖ్య, ఈ నంబర్ అనేది ఈ పరిమాణం, క్వాంటిటీ, ఎక్స్టెన్షన్ నుంచి పుడుతుంది. అసలు నంబర్ అంటే ఏంటి? సంయోగ విభాగం పరత్వే అంటే ఏంటి? ఈ నంబర్ అనేది ఒక యూనిట్. అంటే ఉదాహరణకి 5 అనేది తీసుకున్నారనుకోండి, 5 అనేది 1. 5 అనేది మొత్తం అంతా కలిపి అది ఒక్కటే నంబరు 5. కానీ ఆ 5 లోపల సంయోగ విభాగం పరత్వం అంటే 5 లోపల 5 ఒకట్లు కూడితే 5 అనేది వచ్చింది. 5 లోపల ఇన్హరెంట్ గా 5 ఒకట్లు ఉన్నాయి. ఆ 5 ఒకట్లలోంచి ఒక్కొక్కటి తీసేస్తే 4 అవుతుంది. కానీ ఆ 4 అనే నంబర్ కూడా ఒకటే నంబరు. సో చూడ్డానికి ప్రతి నంబరు అదొక యూనిటీ, అదొక హోల్ టుగెదర్. కానీ అందులో పార్ట్స్ ఉన్నాయి. 10 అంటే అందులో 10 పార్ట్స్ ఉన్నాయి. 100 అంటే అందులో 100 పార్ట్స్ ఉన్నాయి. కానీ 100 అనేది ఒక నెంబర్. 100 అనేది రాస్తే 100 అని రాస్తాం. అంటే అందులో 100 సార్లు ఒకటి ఉంది అని. సో ఈ సంఖ్యలు అనేవి ఈ పరిమాణం, ఈ క్వాంటిటీ, ఎక్స్టెన్షన్, భౌతిక పదార్థాలకి ప్రాథమిక గుణం అయినటువంటి పరిమాణం నుంచి పుడుతున్నాయి అనేది చెప్తున్నాడు. ఇది చాలా సింపుల్ గా అనిపించచ్చు, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫౌండేషనల్. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మనం గణితంలో బంధించలేకపోతే ఈ సూత్రాల్ని మనం ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోలేం. ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోవడానికి సంఖ్యలు అవసరం. ఈ సంఖ్యలు అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత వీటి గురించి కాలం గురించి చెప్తూ, ద్రవ్యత్వా నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే నిత్యేషు అభావ అనిత్యేషు భావాత్ కారణే కాలాఖ్యేతి. అంటే నిత్యం అంటే ఏంటి? నిత్యం అంటే చేంజ్ అనేది లేనిది. మనకి కాలం అనేది మార్పు వల్ల తెలుస్తుంది. మార్పే లేనిది.
అది నిత్యం. రోజు ఉండేది కాదు నిత్యం అంటే. రోజు ఉండేదంటే రోజు ఉండేదంటే మార్పు చెందుతోంది. నిన్న ఉదయించిన సూర్యుడు ఈ రోజు ఉదయించిన సూర్యుడు సూర్యుడే అయినా అది నిన్న ఉదయించిన సూర్యుడు ఇది ఈ రోజు ఉదయించిన సూర్యుడు. మార్పు అనేది జరిగింది. అటువంటి మార్పే లేకపోతే అప్పుడు నిత్యం నా ఇత్యం అంటే ఇత్యం అంటే వేరేగా మారగలిగే పొటెన్షియాలిటీ ఉన్నదానికి కాలం అనేది ఉంటుంది. వేరేగా మారాలి అనేటువంటి పొటెన్షియాలిటీ, ఆ పొటెన్సీ అనేది అక్కడ అది ఆ మ్యూటబిలిటీ, ఆ చేంజబిలిటీ అనేది లేకపోతే అక్కడ అసలు చేంజ్ అనేదే ఉండదు, మార్పు అనేదే ఉండదు. సో ఈ కాలం అనేది ఈ మార్పు నుంచి సంభవిస్తోంది అనేది వివరిస్తున్నాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆదిత్య సంయోగాద్ భూతపూర్వాదృశ్యతో భూతాచ్చ ప్రాచీ అంటే తూర్పు. ఈ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఈ ఉదయం నుంచి అస్తమించడం వరకు దీన్ని మనం ఒక రోజు అంటున్నాం. అంటే ఒక ఫిజికల్ చేంజ్, ఒక భౌతిక మార్పు, సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, ఈ దిక్కులో ఉదయిస్తున్నాడు, ఆ దిక్కులో అస్తమిస్తున్నాడు అని డైరెక్ట్ గా యథార్థాన్ని చూపించి, ఆ మార్పుని చూపించి, ఆ యథార్థంలో జరుగుతున్న భౌతిక మార్పుని చూపించి కాలం అంటే ఏంటి, దిక్కు అంటే ఏంటి అనేది మనం చెప్తున్నాం. ఇందాక ప్రిన్సిపియాలో న్యూటన్ చెప్పినట్టుగా టైం అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి అనేది ముందు డిఫైన్ చేయరు. ఇవి డిఫైన్ చేయకుండా, ఇవి నిర్వచించకుండా ఎటువంటి సైన్స్ మనం చెప్పలేం ముందు. తథా దక్షిణ ప్రతీచి ఉదీచి చ, అదేవిధంగా ఉత్తరం దక్షిణం పశ్చిమం అవన్నీ కూడా అదేవిధంగా మనం ఈ మార్పుని బట్టి, ఈ మార్పుని చూసి ఇది కాలం, ఈ మార్పు, ఈ డ్యూరేషన్ ఆఫ్ చేంజ్ అనేది కాలం, ఇది ఉత్తరం, ఇది పశ్చిమం, ఇది తూర్పు అని చెప్తున్నాం. ఇది చెప్పిన తర్వాత ఇంకో అద్భుతమైనది ఏం చెప్తాడంటే అరూపిష్వా చాక్షుషాణి అంటే మన చక్షువులు అంటే మన కళ్ళకి కనిపించినటువంటిది లేదనుకోకూడదు. ఎందుకంటే మన గాలి కళ్ళకి కనిపించదు అంటే గాలి లేదనా. ఏతేన గుణత్వ భావే సర్వేంద్రియ జ్ఞానం వ్యాఖ్యాతం అంటే మనకి ఉన్న గుణాల్ని చూసి, పదార్థాలని చూసి తెలుసుకోవచ్చు, గుణాల్ని, ఆ ఉన్న ఎఫెక్ట్స్ ని చూసి కూడా తెలుసుకోవచ్చు. సత్యాపి ద్రవ్యతే మహత్వే రూప సంస్కార భావాద్వాయో అనురూపలబ్ధి అంటే ఇప్పుడు వాయు అంటే ఇక్కడ దీన్ని స్పేస్ గురించి మాట్లాడుతున్నాడు. వాయు అంటే గాలి కాదు ఇక్కడ. దీని గురించి చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్క్రైబ్ చేస్తాడు ఇందులో కణాదుడు. ఈ వాయు అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ గాలి ఆర్ అబౌట్ ఎయిర్. వాయు అంటే ఇక్కడ స్పేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్పేస్ అనేది మనకి మధ్యలో ఏమి కనిపించదు. మనకి కనిపించినంత మాత్రాన లేదనుకోకూడదు. ఎందుకు చెప్తున్నాడు ఇలా అని, ఏం చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, ఎందుకంటే సూర్యుడి దగ్గర నుంచి మనకి కాంతి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి కాంతి మధ్యలో ఏది లేకపోతే, సూర్యుడికి భూమికి మధ్యలో ఏది లేకపోతే కాంతి దేంట్లో ప్రయాణిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కాంతి ఈ స్పేస్ అనేది ఒక నథింగ్నెస్ అనుకుంటాం అనమాట. స్పేస్ అనేది నథింగ్నెస్, శూన్యం కాదు. స్పేస్ ఇస్ అ ఫిజికల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ మెకానికల్ ఈథర్. ఇట్ ఈస్ అ నాన్ మ్యాసివ్ మీడియం. అది అర్థం చేసుకోవాలి. దాని గురించి ఇందులో చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ ఎపిసోడ్కి చివరిగా చాప్టర్ 4లో ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ గురించి అద్భుతంగా వివరిస్తాడు కణాదుడు. సత్ అకారణవన్నిత్యం అంటే సత్ అంటే ఉన్నది, సత్యం అంటే ఉన్నది, సత్ ఉన్నది, అకారణవత్ కారణం లేకుండా, నిత్యం చేంజ్ అవ్వదు, కారణం ఉంటేనే చేంజ్ అవుతుంది. తస్య కార్యలింగం దీనికి ఏంటి ప్రూఫ్? దీనికి ప్రూఫ్ ఏంటంటే వీ నో దట్ వీ కెన్ సీ ద ఎఫెక్ట్స్. ఏదైనా ఎఫెక్ట్ మనం చూసామంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఫలితం అనేది ఉండదు. ఆ ఎఫెక్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా దానికి కారణం ఉండాలి. కారణాభావాత్ కార్యభావ అంటే కారణం అనేది లేకపోతే, కాజ్ లేకపోతే నో కాజ్ నో ఎఫెక్ట్. సో దీంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ గురించి చెప్తున్నాడు. ఇలా ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ని మొదటి అధ్యాయాల్లో చెప్పి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో రకరకాల వాటి గురించి వర్ణిస్తాడు. అసలు చలనం అంటే ఏంటి, అసలు ద్రవ్యరాశి అంటే ఏంటి, వీటన్నిటి గురించి అద్భుతంగా వర్ణిస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో కణాదుడు వర్ణించినా సరే, సంఖ్యల గురించి మాట్లాడినా సరే,
నిజమైనటువంటి ఒక మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్, ఒక మ్యాథమెటికల్ ఫార్మాలిజం అనే దానికి చాలా దగ్గరగా వచ్చినా సరే ఆ మ్యాథమెటికల్ ఫార్మాలిజం అనేది లేదు. ఆ మ్యాథమెటికల్ ఫార్మాలిజం న్యూటన్ క్యాలిక్యులస్ అనే దాన్ని తీసుకొచ్చి ఆ క్యాలిక్యులస్ ప్రకారం న్యూటన్ ఈ లాస్ ఆఫ్ మోషన్ ఏంటి అనేది వర్ణించగలిగాడు కనుక న్యూటన్ గొప్పవాడు. సో ఈ వైశేషిక సూత్రాల్లో విశేష పర్టికులర్స్ నుంచి సామాన్య జ్ఞానం అనేది ఈ ఇంద్రియాల ద్వారా తీసుకుని ఈ చలనం అంటే ఏంటి, ఈ స్పేస్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, ఇలాంటి రకరకాల వాటి గురించి రిగరస్లీ ఫిలసాఫికల్గా ఆలోచిస్తున్నాడు కణాదుడు. ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.